Hi friends, welcome to Shamin Institute and welcome to Shamin Institute Daily Current Affairs. జూలై 3 2026లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ప్రైవేట్ రంగంలో తొలిసారిగా స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మిషన్ ఆగమన్ అనే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడుతుంది. సో మిషన్ ఆగమన్ యొక్క నేపథ్యం చూద్దామండి, దాని యొక్క అప్డేట్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకైచి. సో భారతదేశం జపాన్ దేశాల మధ్య 17 కీలక రంగాల్లో జపాన్ పెట్టుబడులు పెడుతుంది ఇండియాలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం మరియు దక్షిణాసియా దేశాలను కలిపే విధంగా I2C ప్రాజెక్ట్ని ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ I2C అనే ప్రాజెక్టు ఏ విషయంలో కలుపుతుంది, ఏ విషయంలో కనెక్టివిటీ చేస్తుంది ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని అటల్ సొరంగంలో భారత సైనిక బృందం, భారత ఆర్మీ బృందం ఒక ప్రపంచ రికార్డు సాధించింది. ఏ విషయంలో ఈ రికార్డు సాధించింది ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీకి చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న గారు నియమితులు కావడం జరిగింది. ఆ సంబంధించిన అప్డేట్ చూద్దామండి. దీంతో పాటుగా కొన్ని ప్రాంతీయ అంశాలు, కొన్ని జాతీయ, మరికొన్ని అంతర్జాతీయ అండ్ కొన్ని స్పోర్ట్స్ అప్డేట్ని, కొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళదాం. సో మిషన్ ఆగమన్ అండి. సో మరి భారతదేశంలోనే ఒక సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ రంగంలో, అంతరిక్ష రంగంలో, ప్రైవేట్ రంగంలో స్పేస్ స్టార్టప్స్లలో ఒక మరో సంబంధించినటువంటి ఒక సక్సెస్ఫుల్ డే కాబోతుంది. సో మిషన్ ఆగమన్ కార్యక్రమంతో త్వరలోనే మరి ప్రయోగానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయినటువంటి విక్రమ్-1ని లాంచ్ చేయబోతున్నారండి. మరి ఈ విక్రమ్-1ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే ఈ నెల జూలై 12 నుండి ఆగస్టు 4 అండి, ఈ మధ్యలో ఎప్పుడైనా లాంచ్ చేయబోతున్నారు. ఇది విక్రమ్-1 అనే రాకెట్. మరి ఈ విక్రమ్-1 అనే రాకెట్ మన దేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి ఒక గొప్ప పునాది కాబోతుంది. ఫస్ట్ స్టెప్ కాబోతుంది. ఈ క్రమంలో మరి ఈ విక్రమ్-1 అనే రాకెట్ని ఎవరు దీన్ని తయారు చేయడం జరిగింది ఏంటంటే అది స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ 2018 సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైనటువంటి సంస్థని ఆ స్కైరూట్ సంస్థ. హైదరాబాద్లోని టీ హబ్ అండి. మరి హైదరాబాద్లో టెక్నాలజీ హబ్, ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో ఆ సంస్థ యొక్క మద్దతుతోనే మరి 2018 సంవత్సరంలో ఓకేనండి పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ డాకాలు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు వీరిద్దరు కూడా పవన్ కుమార్ చందన ఈ యొక్క నాగభరత్ డాకాలు కలిసి ఏర్పాటు చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ మరి త్వరలోనే ఈ విక్రమ్-1 అనే రాకెట్ ద్వారా ఉపగ్రహాలని ప్రయోగించబోతున్నారు. సతీష్ ధావన్ మరి స్పేస్ సెంటర్లో మొదటి లాంచ్ ప్యాడ్. అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందండి? తిరుపతిలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా అండి, తిరుపతి డిస్టిక్ లోని ఓకేనా శ్రీహరికోట వద్ద ఉందండి. శ్రీహరికోట వద్ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. గతంలో దీన్ని షార్గా పిలిచేవారు. ఈ యొక్క ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ గా పిలిచేవారు. ప్రజెంట్ అయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా పిలుస్తున్నారు. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ముత్తు చెలియన్ అండి. ముత్తు చెలియన్ అనేవారు ద ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ ది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి ప్రజెంట్ డైరెక్టర్ గా వారు పనిచేస్తున్న నేపథ్యం. ఇక్కడ మనకు మొత్తం కూడా 3 లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి, ఉపగ్రహ ప్రయోగ వేదికలు. అందులో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి విక్రమ్-1 రాకెట్ ని ఆ విధంగా చేయబోతున్నారు అనమాట. ఇదొక ఆర్బిటాల్ క్లాస్ కేటగిరీకి చెందింది. 450 కిలోమీటర్ల పైన ఆ విధంగా ఉపగ్రహాలను జారవిడుస్తుంది. 350 కిలోగ్రాములటువంటి ఉపగ్రహాలు అంటే పేలోడ్స్ ని తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉండబోతుంది అనమాట. ఈ కార్యక్రమాన్ని పెట్టింది మిషన్ ఆగమన్ అనే కార్యక్రమం అండి. యాక్చువల్గా మనకి ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇటీవల ఘనత సాధించింది. ఏంటా ఘనత సాధించింది అంటే ఇది ఒక యూనికార్న్ కంపెనీ స్థాయికి వెళ్ళింది. ఒక సంబంధించినటువంటి కంపెనీ ఆదాయం అనేది, ఒక స్టార్టప్, ఒక ఇన్నోవేటెడ్ టెక్నాలజీతో ఏర్పాటైనటువంటి ఒక కంపెనీ యొక్క ఆదాయం అనేది ఎప్పుడైతే $1 బిలియన్ చేరితే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే యూనికార్న్ కంపెనీగా పిలుస్తాం. మన భారతదేశంలో మరొక యూనికార్న్ కంపెనీగా హోదా పొందింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. మరి గతంలోనే 2022 సంవత్సరం నవంబర్ 18న ఇదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి
ఇదే మన స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ చేత విక్రమ్ ఎస్ అనే రాకెట్ ఇంజిన్ కూడా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దానికి పెట్టిన పేరేందని ప్రారంభ్. ఏంటండి? ప్రారంభం అండి. సో ఇది ఒక ప్రారంభమైంది, ఈ యొక్క నాంది పలికింది, అందుకోసం దానికి ప్రారంభం అని పెట్టారు. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లు రావచ్చండి. సో స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ తొలిసారిగా మరి ప్రారంభం అనే కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించిందని 2022 నవంబర్ 18న. మళ్ళీ మిషన్ ఆగం అనే కార్యక్రమాన్ని సో ఈ జూలై 12 నుండి ఆగస్టు 4, 2026లో చేయబోతున్నారనే విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో చాలా ఇంపార్టెంట్ సరే దీనికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్ ఆగమన్ కార్యక్రమం అండి. ఏదండి మిషన్ ఆగమన్ కార్యక్రమం ఏ సంస్థ నిర్వహిస్తుంది ఏంటో అన్నప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అన్నమాట. ఓకేనండి. వారు అభివృద్ధి చేసినటువంటి రాకెట్ పేరే ఏంటి? విక్రమ్ అనే రాకెట్ అనమాట. సో విక్రమ్ రాకెట్ ఎందుకు పేరు పెట్టారో మీకు తెలుసు. ఏంటంటే సో విక్రమ్ సారాభాయ్ పేరు పైన రిమెంబరెన్స్ ఆఫ్ ది గ్రేట్ సర్వీస్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ ఫర్ ది అవర్ ఇండియాస్ స్పేస్ టెక్నాలజీ. సో విక్రమ్ సారాభాయ్ who was called as a father of the Indian space technology. భారత్ అంతరిక్ష పితామహుడిగా పిలుస్తారు. మరి ఇస్రో ఏర్పాటైనప్పుడు ఇస్రోకి తొలి చైర్మన్ కూడా గొప్పగా పనిచేసినటువంటి శాస్త్రవేత్త మన విక్రమ్ సారాభాయ్ అనమాట. ఆ నేపథ్యాన్ని గమనిస్తూ విక్రమ్ పేరునట్లు పెట్టడం జరిగింది అనమాట. ఇది మిషన్ ఆగమన్ కార్యక్రమం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దెన్ వి గో టు ది వన్ మోర్ కరెంట్ అఫైర్ అండి. ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ టు ది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అనమాట. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ విషయాల్లో ఒక ఇంపార్టెన్స్ అనమాట. భారతదేశ పర్యటనకు వచ్చారు జూలై 1, జూలై 2, జూలై 3 ఇలా 3 days ఉంటున్నారు. వారే సనాయి తకైచి అండి. ఎవరండి? సనాయి తకైచి. ది సనాయి తకైచి ఈజ్ ద present ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ who visited India అనమాట టు ది డెవలప్ ద బయోలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ జపాన్. భారతదేశం జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలని మరింతగా బలోపేతం చేసే విధంగా, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ పర్యటనకు ఉండాలని ఆమె రావడం జరిగింది. ఈ క్రమంలో మన భారతదేశంలో ఈ రోజున న్యూఢిల్లీలో 16వ భారతదేశం జపాన్ దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ద్వైపాక్షిక సంబంధాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా జరిగినటువంటి సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆ విధంగా మాట్లాడడం జరిగింది మీటింగ్లో. సో 17 ఒక ఇంపార్టెంట్ సంబంధించిన సెక్టార్స్లో 17 క్రూషియల్ సెక్టార్స్లో జపాన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. జపాన్ పెట్టుబడులు పెడుతుంది. సుమారు ఎంతంటే 10 లక్షల కోట్ల యెన్లు అండి. మన కరెన్సీలో చూసినట్లయితే 5.93 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. యెన్ అనేది ఏంటంటే ఇక్కడ జపాన్ దేశ కరెన్సీని ఏంటంటే యెన్ అనమాట. ఈ క్రమం ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఒక 1000 బయోగ్యాస్ అండ్ సేంద్రియ ఎరువుల కర్మాగారాలు అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఒక ఫ్యాక్టరీస్లో సో జపాన్ సహాయం చేస్తుంది, సాంకేతికత సహాయం. అంతేకాకుండా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు కలిసి నావల్ రేడియో ఆంటీనో ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మెడిసిన్ అండ్ మెడికల్ బయోటెక్ రంగాల్లో ఔషధ ఫార్మస్యూటికల్లో మెడికల్లో బయోటెక్ రంగాల్లో ఔషధ వైద్య బయోటెక్ రంగాల్లో కూడా సో మనం పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. అంతేకాదండి జపాన్ ప్రధాని అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా సో ఇక్కడ వర్చువల్ ద్వారా హర్యానా రాష్ట్రంలోని కర్కోడలో ప్రారంభించడం జరిగింది. హర్యానాలోని కర్కోడలో ఏది ప్రారంభించారంటే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 4వ తయారీ కేంద్రం, 4వ కార్ల తయారీ కేంద్రం, ఆటోమొబైల్ ఫ్యాక్టరీని వారు ప్రారంభించడం జరిగింది అనమాట. ఆ విషయం కూడా గమనించాలండి. ఇది మరి అంతర్జాతీయ విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి? యునెస్కోకు సంబంధించినటువంటి దేశాన్ని హెచ్చరించింది. ఒక దేశ సంబంధించినటువంటి ఒక దేశంలో ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విషయంలో మాన్యుమెంట్స్ అనేది చారిత్రక ఆధారాలు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ దేశానికి ఒక సూచన చేసింది, ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటి అంటే సో ఆ దేశంలోనే సో 6 యునెస్కో చేత గుర్తించినటువంటి 6 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి నగరంలో పాత నిర్మాణాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు వచ్చింది యునెస్కోకు. ఆ ఫిర్యాదుకు స్పందిస్తూ ఆ దేశంలో ఆ యొక్క పాత నిర్మాణాన్ని ఆపండి, తక్షశిల అనమాట. తక్షశిల అంటారు లేదా తక్షశిల అని కూడా పిలుస్తారండి. తక్షశిల కూడా అంటారు, దీనికి తక్షశిల అని కూడా పిలుస్తారు. ఈ మరి తక్షశిలలో
నిర్మాణాలు ఆపండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయండి అని యునెస్కో హెచ్చరిస్తూ, మీరు ఇట్లా నిర్మాణాలు చేస్తే ఈ తక్షశిలలో దాన్ని మేము ఒక ఎండేంజర్డ్ చేస్తాం, ఒక నిషేధిత జాబితాలో చేరుతామని కూడా చేరుస్తామని హెచ్చరించడం జరిగింది. ఏంటండి తక్షశిల అంటే? మన ప్రాచీన కాలంలో మరి క్రీస్తు పూర్వము, మరి ఎంతో ఇంపార్టెంట్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు కూడా ఈ యొక్క విద్యాభ్యాస కేంద్రంగా, ఒక ఉన్నత విద్యా కేంద్రంగా, ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఆ విధంగా ఉన్నటువంటి కేంద్రంగా, ఒక కల్చరల్ సెంటర్గా, సో మరి ఎడ్యుకేషన్ సెంటర్గా ఈ తక్షశిల గాంధార కాలంలోని, గాంధార కాలం అని చెప్పేసి అంటామండి, ఈ గాంధార కాలంలో ఎంతో వర్ధిల్లింది, ఎంతో అభివృద్ధి చెందింది అనమాట. అలాంటి టైంలోనే 1980లోనే తక్షశిలని సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ హోదా ఇచ్చింది. మొత్తం పాకిస్తాన్లో 6 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటే 1980లో ఈ తక్షశిల ప్రాంతాన్ని వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా, ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇటీవల కాలంలో అంతా పురాతనమైంది, అవన్నీ ఆ విధంగా తీసేస్తున్నారు అనమాట. అక్కడ పురాతనమైనటువంటి పట్టణ ప్రాంతాలని ఆ టైంలో ఇప్పుడు అలా చేయకండి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. అందుకోసమే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో, మన దగ్గర ఒక పంజాబ్ రాష్ట్రం ఉంటుంది, పాకిస్తాన్ కూడా పంజాబ్ రాష్ట్రం అంటారు, అక్కడ ప్రావిన్సెస్ అంటాం. పంజాబ్ రాష్ట్రంలోని తక్సిల్ తహసీల్ అంటే మనం ఒక నియోజకవర్గం చెప్పుకోవచ్చు, తాలూకా. ఈ తక్సిల్ తహసీల్ ప్రాంతంలో సింధు నది తీరా ఉన్నటువంటి ఒక ప్రాంతమే తక్షశిల అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ క్రింది ఏ దేశంలో యునెస్కో వారసత్వాన్ని కాపాడండి, లేకపోతే నిషేధిస్తాము, ఆ సంబంధించిన ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేస్తాము, ఒక రెడ్ లిస్ట్లో చేర్స్తామని యునెస్కో ఏ దేశాన్ని హెచ్చరించినప్పుడు పాకిస్తాన్ హెచ్చరించిన విషయం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి యునెస్కో గురించి చెప్పినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యునెస్కో లొకేటెడ్ ఇన్ ప్యారిస్ అండ్ ద ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది యునెస్కో మరి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే ఖలీద్ ఎల్ అనానీ అండి. సో ఖలీద్ ఎల్ అనానీ అనే ఒక ఇంపార్టెన్స్ ఉందండి. వాట్ ఈస్ దట్ ఇంపార్టెన్స్ అంటే ద ఫస్ట్ అరబ్ పర్సన్ హూ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ టు ది యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి అరబు వ్యక్తి ఖలీద్ ఎల్ అనానీ బిలాంగ్స్ టు ఈజిప్ట్ అనే విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా సో మరి ఇంకా యునెస్కో గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. మరి యునెస్కో మన భారతదేశంలో అయితే ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతాలని ప్రకటించిందంటే 44 ప్రపంచ వారసత్వ ప్రాంతాలను ప్రకటించింది. 44th వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మరి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎక్కడ కలదు అంటే అది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనే విషయం గమనించండి. తర్వాత యునెస్కో మన భారతదేశంలో 9 క్రియేటివిటీ సిటీస్ అంటే 9 సృజనాత్మక నగరాలను ప్రకటించింది. 13 బయోస్పియర్స్ ని ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అయితే మనకు 18 బయోస్పియర్స్ ఉంటే యునెస్కో చేత ప్రకటించబడ్డ బయోస్పియర్స్ 13 ఉన్న విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన భారతదేశంలో యునెస్కో చేత ఒక మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ జ్ఞాపకాలుగా ప్రకటించబడ్డవి 14. అదేవిధంగా మన దేశంలో అంటే భగవద్గీత తర్వాత నెక్స్ట్ నాట్యశాస్త్రంతో కలుపుకుంటే 14 మెమోరీ ఆఫ్ ది వరల్డ్. అంతేకాకుండా 16 వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే మానవాళి అవ్యక్తమైనటువంటి మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాల సంఖ్య 16కు చేరింది. 16వ ఉత్సవం వచ్చేసి ఏంటంటే 16th ఫెస్టివల్ వచ్చేసి మనకి దీపావళిని లాస్ట్ ఇయర్ ప్రకటించడం జరిగింది అనమాట. ఇది యునెస్కో నేపథ్యంలో ఇన్ఫర్మేషన్. దెన్ గో టు ది వన్ మోర్ కరెంట్ అఫైర్స్ టుడే అండి. సో దట్ ఈస్ అబౌట్ ది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, దట్ ఈస్ I2C ప్రాజెక్ట్. అంటే మనకి ఏంటంటే సో అవరోధాలు వచ్చినప్పుడు అవకాశాలు సృష్టించుకోవాలి, అబ్స్టకిల్స్ వచ్చినప్పుడు వి క్రియేట్ ద ఆపర్చునిటీస్ అని చెప్పేసి అంటాం అనమాట. అది ఒక నిదర్శనము ఈ యొక్క I2C ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఏదైతే మనకు హార్ముజ్ స్టేట్ క్రైసిస్ కొనసాగుతూ ఉంది ఇంకా కూడా ఒక క్రైసిస్. సో యుద్ధము అంటే జరుగుదని సీజ్ ఫైర్ పైన సంతకాలు చేస్తారు, మళ్ళీ 2-3 days తర్వాత మళ్ళీ అటాక్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా దీన్ని మనకి ఇక్కడ అమెరికా ఇరాన్ సంబంధించిన ఒక యుద్ధం అని చెప్పేసి అంటాం. దీన్ని మనకి ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అండ్ ఇంకో దేశం పైన దాడి చేస్తున్న ఇజ్రాయెల్ అయితే ఇక్కడ ఇరాన్తో పాటుగా లెబనాన్ పైన కూడా దాడి చేస్తున్న నేపథ్యం అనమాట. ఇలాంటి సంక్షోభాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనకి ఇక్కడ ఈ కేబుల్ వ్యవస్థ అంటే ఇక్కడ ఇంటర్నెట్ వ్యవస్థ ఇంటర్నెట్ అంటే ఎంత వేగంగా వస్తుందంటే డిపెండింగ్ ఆన్ ద కేబుల్ సిస్టమ్ అనమాట. అలాంటి క్రమంలో మరి ఈ యొక్క వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏమవుతుందంటే
ఈ కేబుల్ వ్యవస్థ దెబ్బతింటున్న పరిస్థితి. ఇంటర్నెట్ అనేది చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంది. ఈ టైంలోనే మన భారతదేశంలో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కానివ్వండి, అంతేకాకుండా సింగటెల్ లాంటి సంస్థ కానివ్వండి, టాటా కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని సంస్థలు కలిసి లైట్ స్టార్మ్ అని చెప్పేసి ఒక సింగపూర్ సంస్థ నేతృత్వంలో ఏమైందంటే ఆల్టర్నేటివ్గా మన కేబుల్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ దక్షిణాసియా దేశాలలో ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థని మన భారతదేశానికి అనుసంధానం చేస్తున్నారు. దట్ ఈస్ ద ఆల్టర్నేట్ టు ది దట్ వెస్ట్ ఏషియా, అంటే వెస్ట్ ఏషియా నుండి వచ్చే ఆ కేబుల్ వ్యవస్థకి ఆల్టర్నేటివ్గా ఆ విధంగా ప్రత్యామ్నాయంగా చేస్తారు అనమాట. అందుకోసం చూడండి, ఇదే I2C ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటామండి. I2C ప్రాజెక్ట్ అంటే నేను అనగా 2 అంటే 2, C అంటే ఏంటి అంటే చూడండి సముద్రం. ఇక్కడ గమనించండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ I అంటే మన ఇండియా అండి, మన భారతదేశం. 2 అంటే TO2గా కన్సిడర్ చేసుకోవాలి. S అంటే అర్థం ఏంటంటే సౌత్, E అంటే ఏంటంటే ఈస్ట్, ఏ అంటే ఏంటంటే ఏసియా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ. సో ఇండియా సౌత్ ఈస్ట్ ఏసియా సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇండియాని ఏం చేయాలి, 2 కనెక్ట్ చేసుకోవాలి. దేని కనెక్ట్ చేసుకోవాలి, సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ చేయాలి. సౌత్ ఈస్ట్ ఏషియా కూడా ఏమవుతుందండి, ఇండియా కనెక్ట్ అవుతుంది, దక్షిణాసియా కనెక్ట్ అవుతుంది ఒక కేబుల్ వ్యవస్థ ద్వారా, ఒక ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా అనమాట. ఇది మనకి భారతదేశ తూర్పు తీరం అంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు మన సంబంధించినటువంటి విశాఖపట్నం నుండి ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వరకు ఈ తూర్పు తీర ప్రాంతాన్ని అనుసంధానం చేసుకుంటాం. పర్టికులర్ తూర్పు తీరం అంటే ఇక్కడ అంటే దక్షిణ భారతదేశం అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలు. తూర్పు తీరం అంటే మన తమిళనాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతాన్ని కలుపుకోవడం. అందుకోసమే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, తమిళనాడులోని తూర్పు చెన్నై ప్రాంతాలకి సింగపూర్ అండ్ మలేషియా దేశాల నుండి ఏమవుతుందండి, కేబుల్ వ్యవస్థ కనెక్ట్ అవుతుంది. అక్కడ నుండి ముంబై, హైదరాబాద్, మిగతా ప్రాంతాలకు వెళ్తుంది. ఎందుకోసం అంటే ఈ ముంబై, హైదరాబాద్లోనే మనం గమనించినట్లయితే మైక్రోసాఫ్ట్ సంస్థలు, సింగటెల్ లాంటి సంస్థలు, టాటా కమ్యూనికేషన్ సంస్థలు డాటా నిర్వహిస్తున్నాయి, డాటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. వెరీ సూన్ మనకు గూగుల్ వాళ్ళు కూడా, మన గూగుల్ సంస్థ వాళ్ళు కూడా మన విశాఖపట్నంలో ఏం చేస్తున్నారండి, డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ నుండి తీసుకోవచ్చు అనమాట. ఇలా దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు సింగపూర్, మలేషియా నుండి ఒక 3600 కిలోమీటర్ల మేర ఈ యొక్క కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మన భారతదేశంలో వివిధ నగరాలకు అనుసంధానం చేస్తూ 30,000 కిలోమీటర్ల కేబుల్స్ ఉన్నాయన్నమాట. దానికి అనుసంధానం చేస్తే మరింత వేగవంతమైనటువంటి ఇంటర్నెట్ వస్తుంది. తద్వారా మన తెలుగు రాష్ట్రాలు కూడా మరింత వేగవంతమైన ఇంటర్నెట్, మన సంస్థలు ఏవైతే మైక్రోసాఫ్ట్, సింగటెల్, టాటా కమ్యూనికేషన్ లాంటి సంస్థలు ఇక్కడైతే వ్యాపారం నిర్వహిస్తున్నాయో అక్కడ డాటా అవసరం ఉన్నప్పుడు మరింత వేగంగా పనిచేస్తాయి అనమాట. అది దీని యొక్క నేపథ్యం అండి. దీనికి అంతటిగా ఎవరు చూసుకుంటారు ఇదంటే లైట్ స్టార్మ్ అనే సింగపూర్ సంస్థ ఈ యొక్క సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థని ఆ విధంగా అండర్ సీ ఒక కేబుల్ వ్యవస్థ నిర్మాణం చేయబోతున్నారు. ఇది భారతదేశ తూర్పు ప్రాంతాన్ని సౌత్ ఈస్ట్ ఏషియాతో కనెక్టివిటీ చేసేందుకు, అనుసంధానం చేసేందుకు ఒక భారీ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ 2029 చివరి నాటికి 4వ త్రైమాసికం అంటే ఏంటంటే 4th క్వార్టర్ అంటే చివరి నాటికి పూర్తి కాబోతుందని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. I2C ప్రాజెక్ట్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఇండియా టు సౌత్ ఏషియా అనమాట, సౌత్ ఈస్ట్ ఏషియా ఒక ప్రాజెక్ట్ అనమాట. ఎన్హాన్సింగ్ కనెక్టింగ్ జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మంచి ఇంటర్నెట్ సౌకర్యాన్ని, వేగవంతమైన ఇంటర్నెట్ ఆ విధంగా పొందే అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించినటువంటి ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ సూపర్లేటివ్స్ అంశంగా చెప్పొచ్చు, ఒక జాతీయ అంశంగా చెప్పొచ్చు. ఏంటంటే పిన్స్ హెలికాప్టర్ అని చెప్పేసి అంటామండి. జనరల్గా హెలికాప్టర్స్ మనకు ఒక సంబంధించినటువంటి విమానాలు ఉన్నాయనుకోండి, పౌర విమానయానం శాటిలైట్ బేస్డ్ తోని గగననే వ్యవస్థతో నడుస్తూ ఉన్నాయి. అయితే మనకి విమానాలు నడుస్తున్నప్పుడు, విమానాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సంబంధించిన వాతావరణాన్ని అంచనా వేస్తూ చెప్తూ ఉంటారు ఇలా. ఎట్ ద సేమ్ టైం హెలికాప్టర్స్ కు అలాంటి వ్యవస్థ లేదనమాట హెలికాప్టర్లు మన దేశంలో. అలాంటప్పుడు హెలికాప్టర్లలో కూడా అంటే ఇప్పుడు విమానాలు ఆగే చోటు ఉండే అంటే టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అయ్యే చోటు మనం ఏమంటాం, ఒక ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం, విమానాశ్రయం. అదేవిధంగా హెలికాప్టర్లు కూడా ఆగే చోటు, ఆ విధంగా దాన్ని నిలిపే చోటుని మనం హెలిపోర్ట్ అని పిలుస్తాం. అలాంటి క్రమంలో హెలిపోర్ట్ దా ఒక సేవలు అందించారనమాట. ఏంటంటే ఒక యుద్ధ హెలికాప్టర్ మామూలు ఒక హెలికాప్టర్, అదే పౌరులు వెళ్ళే హెలికాప్టర్ అంటే సివిలియన్ యూజ్ చేసే హెలికాప్టర్స్ కూడా వాటికి సంబంధించిన సరైన వాతావరణం తెలియాలి, సరైన విధంగా నావిగేషన్ తెలియాలనే ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఆ నేపథ్యంలో పిన్స్ హెలికాప్టర్ అప్రోచ్ ని ఆ విధంగా అభివృద్ధి చేశారు. ఈ పిన్స్ హెలికాప్టర్ అప్రోచ్ ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పౌర విమానయాన సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇది మనకి ఏమైందండి ఇక్కడ ఈ పిన్స్ హెలికాప్టర్ అప్రోచ్ అంటే ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ అప్రోచ్. ఇన్ స్పేస్ అంటే స్పేస్ ద్వారా ఈ యొక్క
హెలికాప్టర్లు ఉన్నటువంటి పైలట్కి సమాచారం వస్తుంది, వాతావరణం ఎలా ఉంది, ఎక్కడికైతే వెళ్తున్నారు అక్కడికి మధ్య మార్గం ఎలా ఉంది, ఏదైనా ఆకాశం మేఘావృతమైందా, లేకపోతే ఏమైనా మెరుపులు వస్తున్నాయా, ఏమైనా పిడుగులాడిగే అవకాశం ఉందా, లేకపోతే అది వెళ్ళాలా వద్దా అనే విషయాన్ని శాటిలైట్ ఆధారంగా అనాలిసిస్ చేసే వ్యవస్థ ఇంతవరకు మన దేశంలో లేదు. ఫస్ట్ టైం అలా చేయడం జరుగుతుంది అనమాట. ఆ క్రమంలోనే మనకి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు 1 జూలై 2026 మన ఆంధ్రప్రదేశ్లో మన హుండవల్లి ఎలిపాట్ దగ్గర ప్రారంభించారు. మనకి ఇక్కడ అమరావతిలో ఉంటుందండి, ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. సో ఇది ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని మద్దతు తెలిపారు. అంతేకాకుండా డైరెక్టరేట్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ వాళ్ళు అంటారు అనమాట, వాళ్ళు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా చెప్పొచ్చు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ టెక్నాలజీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ ఫస్ట్ టైం వాడడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత సాటిలైట్ బేస్డ్ ఒక హెలిపోర్ట్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు, దాని మరొక పేరు పెన్స్ హెలికాప్టర్ అప్రోచ్ ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగిన విషయాన్ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనండి. సో మరి ఈ క్రమంలో మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి ఎవరు ఉన్నారంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే వీర్ విక్రమ్ యాదవ్ అండి. సో వీర్ విక్రమ్ యాదవ్ అనేవారు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటాం, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మాంట్రియల్, కెనడాలోని మ్యాంట్రియల్లో దీని ప్రధాన కార్యాలయం ఉన్న విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. ఇది జాతీయ అంశాలు చూడదగ్గ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ సెక్యూర్స్ ద 8 న్యూ జిఐ ట్యాగ్స్. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మధ్యప్రదేశ్ కానివ్వండి, జార్ఖండ్ రాష్ట్రం కానివ్వండి, ఇలా చాలా రాష్ట్రాల్లో మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ చేత సో ఈ యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చేత చెన్నైలో ఉన్నటువంటి ఈ సంస్థ చేత జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అలా భౌగోళిక గుర్తింపు ఒకేసారి సో మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 8 వచ్చాయి. అందులో చూసినట్లయితే ఇక్కడ సో సెబక్తార్న్ ఒక చర్మ అని చెప్పేసి అంటామండి, సంబంధించినటువంటి ఒక కార్న్ అనమాట. కార్నర్గా ఇక్కడ మొక్కజొన్నది, ఇది సెలోని సఫేద్ మక్క, ఇది కూడా మొక్కజొన్ననే. అండ్ మెటల్ ఆర్ట్ అండ్ ఒకటి సంబంధించినటువంటి మెటల్ లోహంతో చేసే చంబా మెటల్ ఆర్ట్ అండ్ కినౌరీ జ్యువెలరీస్, ఇలా మొత్తం కూడా 8 రకాల 8 వస్తువులకి ఆ విధంగా వ్యవసాయ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో జిఐ ట్యాగ్ల సంఖ్య జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటామండి. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ యొక్క సంఖ్య లేదా భౌగోళిక గుర్తింపుల సంఖ్య ఎంతకు చేరింది అన్నప్పుడు 17కి చేరిన విషయం గమనించాలి. ఇది ఒక హిమాచల్ ప్రదేశ్ అంటున్నాం కాబట్టి ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ద ప్రెసెంట్ సీఎం ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి సిక్విందర్ సింగ్ సంధు అనేవారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి కవిందర్ గుప్తా అండి. సో కవిందర్ గుప్తా అనేవారు సో మనకి ప్రెసిడెంట్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నర్ గా పనిచేస్తారు అనమాట. ఆ విషయం గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th యాన్యువల్ టాక్సానమీ సమిట్. టాక్సానమీ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్ గురించి, అంటే వర్గీకరణ చేయడం అనమాట. ఈ వర్గీకరణ సంబంధించి ఒక సదస్సు జరిగింది. అంటే యానిమల్ వర్గీకరణ అంటాం. యానిమల్స్ వర్గీకరణ అంటే యానిమల్స్ అంటే జంతువులు వర్గీకరణ ఉంటాయి. ఇప్పుడు మనకి యానిమల్స్ వర్గీకరణలో ప్రోటోజోవా అని చెప్పదు, సిలెంటరేట్ అని, ఇకైనోడర్మేటో, మొలస్కో, ఇలా ప్లాటీ ఎల్మంతీస్, నిమ్మాటి ఎల్మంతీస్ అని చెప్పేసి ఒక వర్గీకరణ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రొటెస్ట్ అని చెప్పేసి ఇలా రకరకాల జంతువులు, మ్యామల్స్, సరీసృపాలు, క్షీరదాలని వర్గీకరణ ఉంటుంది. అలా కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, కొన్ని జంతువులు మనం ఆ విధంగా మళ్ళీ డిస్కవర్ అంటే వేరే వేరే ప్రాంతంలో కనుగొనబడుతున్నాయి కొత్త స్పీసెస్ని. ఇలాంటి క్రమంలో ఈ 4th యాన్యువల్ టాక్సానమీ సమిట్ అనేది జూన్ 30 నుండి జూలై 2, 2026లో కోల్కతాలో జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అయినటువంటి మంత్రి ఎవరండి? భూపేందర్ యాదవ్ గారు దీనికి హాజరు కావడం జరిగింది అనమాట. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో కొత్తగా ఈ యొక్క ఎనిమల్ టాక్సానమీతో పాటుగా మరి యొక్క సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించారు ఈ సదస్సుని. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి, ZSI. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ మరి ఎప్పుడో చాలా సంవత్సరాల కింద ఏర్పాటైందండి. సుమారుగా 1916 సంవత్సరంలో జూలై 1న ఏర్పాటు చేయబడింది. కోలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అంటే 111 సంవత్సరాలు అయిందనమాట ఈ సంస్థ ఏర్పాటు చేయబడి. ప్రజెంట్ దీని డైరెక్టర్గా ధృతి బెనర్జీ అనేవారు ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నారు. వీరి నేతృత్వంలో మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అవి స్టడీ చేసినప్పుడు ఎక్కడే ఈ సదస్సులో ఏమైందంటే 353
టాక్సా అంటే ఈ వర్గీకరణలో బాగా కొత్త సంబంధించిన ఫ్లోరల్ డేటాబేస్, ఫ్లోరల్ అనగా ఇక్కడ మొక్కల సంబంధించిన డేటాబేస్ అధ్యయనం కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇది ఒక సంబంధించినటువంటి యానిమల్ టాక్సానమీ అయినప్పుడు కూడా ఇలా ఫ్లోరల్ అండ్ ఫౌనా అంటారు. ఫౌనా అంటేనో జంతువులు, ఫ్లోరా అంటే ఏంటంటే ఈ మొక్కల సంబంధించినటువంటి డేటాబేస్ కొత్తగా కనుగొనబడిన వాటిని యాడ్ చేయడం జరిగింది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సదస్సుల విషయంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు దర్శకుడు అంతర్జాతీయ ఖ్యాతిని ఆ విధంగా ఒక పొందిన వారు, అంతేకాకుండా నాటు అనే ఒక పాటతో ఒక ఆస్కార్ అవార్డుల యొక్క పరంపరలో అవార్డు పొందినటువంటి ఆ విధంగా సినిమాకి దర్శకత్వం వహించిన వారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి ఒక అరుదైనటువంటి ఒక రేర్ హానర్ దొరికింది, అరుదైనటువంటి ఒక గౌరవం ఉంది. ఏంటి అంటే గౌరవం అంటే ఫ్రాన్స్ దేశంలోని లియోన్ అనే నగరం ఉంటుందండి. ఫ్రాన్స్ దేశంలో లియోన్ అనే నగరం, ఇక్కడే ఇంటర్పోల్ అనే సంస్థ కూడా ఉంటుంది. ఈ లియోన్ నగరంలో లూమియర్ అనే ఒక మ్యూజియం ఉంటుంది. ఈ లూమియర్ ఎవరు అని చెప్పేసి లూమియర్ బ్రదర్స్ అనమాట. ఇప్పుడు రైట్ బ్రదర్స్ ఎట్లయితే విమానాన్ని కనిపెట్టిరంటామో అదేవిధంగా లూమియర్ బ్రదర్స్ అనేవారు సినిమాని కనిపెట్టారు. సినిమాని కనిపెట్టేవారు లూమియర్ బ్రదర్స్. మరి ఇలాంటి లూమియర్ బ్రదర్స్ పేరు పైన ఆ లూమియర్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజమైనటువంటి ఒక లెజెండరీ సినిమా డైరెక్టర్స్, లెజెండరీగా సినిమా ఇండస్ట్రీస్కి కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళ యొక్క ఫొటోస్ని పెడుతూ ఒక హాల్ ఆఫ్ ఫేమ్ హోదా ఇస్తారు. అలా హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందినటువంటి తొలి భారతీయుడిగా ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి గారు గుర్తించబడ్డారు. సో ఆనర్డ్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. సో మరి ఏంటి ఆనర్ అంటే ఇక్కడ ఒక పర్మనెంట్గా అనమాట ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఉంటుంది ఈ లూమియర్ మ్యూజియంలో. ఫిల్మ్ ఎవరైతే చేస్తారో ఆ మేకర్స్ అనమాట, తయారు చేసే నిర్మాతలు, దర్శకులు, ఆ మేకర్స్ వాళ్ళలో నేమ్ బోర్డ్ పెట్టడం జరిగింది. వారి యొక్క ఫోటోను ఆ విధంగా పెట్టడం జరిగింది ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పేసి. ఇది ఒక అరుదైన గౌరవంగా ఆ విధంగా భావించవచ్చు అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో ఎక్కడ ఏ మ్యూజియంలో చోటు లభించింది ఏంటి అనేది చూసుకోవాలి. ఇది ఒక గుర్తింపు అనమాట. మన భారత సైన్యం అరుదైనటువంటి ఒక గొప్ప రికార్డు సాధించడం జరిగింది. ఏంటా అడ్వెంచర్, ఒక ల్యాండ్ అడ్వెంచర్ గా చెప్పవచ్చు. ఈ భూమి పైన చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఒక 10 మంది సైనికులు ఒక 2 బుల్లెట్స్ పైన, 2 సంబంధించిన ఒక వాహనాల పైన, 2 ద్విచక్ర వాహనాల పైన 10 మంది సైనికులు వెళ్ళారు. సో ఎంత అంటే చూడండి ఇక్కడ 9.48 మినిట్స్లో 9.48 నిమిషాలలో. సో మరి సముద్ర మట్టానికి 10,075 అడుగుల ఎత్తున మరి 9.8 కిలోమీటర్ల ఆ విధంగా సొరంగ మార్గంలో వారు విజయవంతంగా ఆ విధంగా చేయడం జరిగింది. దట్ ఈస్ ద రికార్డ్ అనమాట. దట్ ఈస్ ద రికార్డ్ బై అవర్ ఇండియన్ ఆర్మీ అనమాట. గాట్ ద వరల్డ్ రికార్డ్. అందుకోసమే అటల్ సొరంగంలో భారత ఆర్మీ ప్రపంచ రికార్డ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఈ రోహతంగ్ ప్రాంతంలో ఈ రికార్డు సాధించారు. ఇది వారు కార్ప్స్ ఆఫ్ ది సిగ్నల్స్ డేర్ డెవిల్స్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఈ యొక్క బృందం ఇందులో పాల్గొనడం జరిగింది. భారత సైన్యానికి చెందినటువంటి కార్ప్స్ ఆఫ్ ది సిగ్నల్స్ అండ్ డేర్ డెవిల్స్ బృందం 10 మంది రైడర్స్ ఇందులో పాల్గొన్నారు. వీళ్ళు గత 1 వీక్ నుండి కూడా ఇలాంటి చేస్తూ ఉన్నారు. త్వరలో కార్గిల్ విజయ్ దివస్ రాబోతుంది. ఈ నెలలోనే జూలై 26 మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటాం. 1999 సంవత్సరంలో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసినప్పుడు పాకిస్తాన్ మళ్ళీ మనం తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. ఇలాంటి క్రమంలో దానికి ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ జూలై 26 మనం ఎలా జరుపుకుంటాం, కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో దానికి గుర్తుగా వీల్స్ ఆఫ్ ది వాలర్, సంచార్ శక్తి అనే ఒక యాత్రను చేపట్టింది మన భారత సైన్యం. దానిలో భాగంగా చేశారు. మరి 9.8 కిలోమీటర్ల సొరంగం అంటే యాక్చువల్గా 9.2 కిలోమీటర్లే సొరంగము. ఇంకా కొంత దూరం వెళ్ళారు కాబట్టి 9.8 కిలోమీటర్స్ వస్తుంది. ఈ అటల్ సొరంగం అనేది చాలా వ్యూహాత్మకంగా బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కట్టారు. అందులో ఆ విధంగా ఇలా తక్కువ నిమిషాల్లో ఆ విధంగా 10 మంది వెళ్ళి ఆ రికార్డు సాధించడం జరిగింది. ఒక 2 స్కూటర్ల 2 ఆ విధంగా ద్విచక్ర వాహనాల పైన అనమాట. ఓకేనండి, ఇది ఒక రికార్డుగా గుర్తుపెట్టుకోవాలి. సూపర్లేటివ్ అంశం గమనించాలి. మరి ఇది ఈ అటల్ సొరంగం మొత్తం పొడవు ఎంత 9.2 కిలోమీటర్లు అనే విషయం గమనించండి. అది ఒక 9.02 కిలోమీటర్లుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 2 ప్రాంతాలను కలుపుతుంది. యాక్చువల్ గా హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి అండ్ లౌహుల్ స్పిత్ అని చెప్పేసి అంటామండి. దీన్ని మనం ఈ యొక్క పిరిపంజాల్ రేంజ్ పర్వత శ్రేణి పేరు పిరిపంజాల్ రేంజ్ గా పిలుస్తాం అన్నమాట హిమాచల్ ప్రదేశ్ అనే విషయం గమనించండి ఫ్రెండ్స్. మనది కన్ఫ్యూజ్ కావద్దు. ఒకటి అటల్ సొరంగం ఉంటది, ఒకటి మార్గం ఏంటంటే అటల్ సొరంగం, అటల్ టన్నెల్ అంటాం. ఈ సొరంగ మార్గం ద్వారా ఇట్లా ప్రయాణం చేస్తాం. అయితే ఇంకోటి అటల్ సేతు ఉంటుంది. అటల్ సొరంగం అనేది ఫ్రెండ్స్ ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది. అటల్ సేతు అనేది మహారాష్ట్రలో ఉంటది.
మహారాష్ట్రలో ఉన్నటువంటి అటల్ సేతు అనేది అండి 21.8 కిలోమీటర్లు ఉంటుంది. ఏదండి అటల్ సేతు వచ్చేసి 21.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ముంబై ట్రాన్స్ అర్బన్ లింక్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. సౌత్ ముంబైని నవీ ముంబైని కలుపుతుంది, అంటే కొత్త ముంబైని దక్షిణ ముంబైని కలుపుతుంది. ఇది సముద్రం పైనే 21.8 కిలోమీటర్లు, సముద్రం పైనే అరేబియా సముద్రంలోనే పైన 16.5 కిలోమీటర్ల విధంగా వంతెన ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే అటల్ సేతు అంటాం. మొత్తం అటల్ సేతు అనేది ఒక వంతెన. ఇది మన దేశంలో లాంగెస్ట్ బ్రిడ్జ్ గా చెప్పొచ్చు. మహారాష్ట్రలో ముంబైలో ఉంటుంది 21.8 కిలోమీటర్స్. అందులో సముద్రం పైన ఉండేది 16.5 కిలోమీటర్లు. ఇది అటల్ సేతు అండి. మొత్తం కూడా మహారాష్ట్రలో ఉండేది 21.8 కిలోమీటర్లు. ఓకేనండి. అటల్ టనల్ అంటే 9.02 కిలోమీటర్స్. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. భారత సైన్యం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ. సో ప్రజెంట్ ఇండియన్ ఆర్మీకి, మన భారత సైన్యానికి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కొత్త వారు వచ్చారండి మననే జూలై 1 రోజు. వారే ఎవరు అని చెప్పేసి అంటే జనరల్ ధీరజ్ సేత్. జనరల్ ధీరజ్ సేత్ ఈ పదవి చేపట్టినటువంటి 31 వారు మరి జనరల్ ధీరజ్ సేత్ అనమాట. ధీరజ్ సేత్ అండ్ ఎవరి ప్లేస్లో వచ్చారని ఉపేంద్ర ద్వివేది స్థానంలో రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఏంటి, ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పరంపరలో భాగంగా పెట్టుబడులు రావడం కాదు, పెట్టుబడులని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త ప్రాజెక్టుల యొక్క శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సత్యవేడ్లో మరి హీరో సంస్థ వాళ్ళు గ్లోబల్ ఒక పార్ట్ సెంటర్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మరి వెరీ రీసెంట్గా చూసినట్లయితే ఈ రోజున జేఎస్డబ్ల్యూ అనగా జిందాల్ జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ అనే సంస్థ అండి. మరి ఒక జిందాల్ సంస్థ సౌత్ వెస్ట్ గ్రూప్ అని చెప్పేసి అంటామనండి. 1982లో ఏర్పాటు చేయబడ్డారు. ఇది ముంబై కేంద్రంగా నిర్వహిస్తుంది ఈ సంబంధించినటువంటి సంస్థ కార్యకలాపాలు. జేఎస్డబ్ల్యూ వాళ్ళు కడప జిల్లాలో మరి రాయలసీమ స్టీల్ లిమిటెడ్ పేరుతో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ పేరుతో ఒక ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఏర్పాటు చేయబడ్డ రెండో ప్రైవేట్ ఉక్కు కర్మాగారంగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయబడడం జరిగింది. సో అది ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, సో ఆర్సెల్ఆర్ మిట్టల్ అండ్ నిప్పన్ అనే సంస్థ ఇది జపాన్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఇది రెండవది అనమాట. మరి 2 MTP అంటే ఏంటంటే మిలియన్ టన్స్ అని, మిలియన్ టన్స్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి 1 మిలియన్ టన్ల ఏమొస్తుందండి ఇక్కడ ఈ యొక్క స్టీల్ తయారు చేస్తారు, ఉక్కును తయారు చేస్తారు. అంత సామర్థ్యంతో ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో మరి 16,350 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. మరి జూలై 3, 2026 ఈరోజు ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ఇదే రోజున జేఎస్డబ్ల్యూ నియో అనే పేరుతో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఈ విధంగా ఇక్కడే శంకుస్థాపన జరుగుతుంది కడపలో. ఇది 3,850 మెగావాట్స్ ఆఫ్ సౌర విద్యుత్ ఏదండి సౌర విద్యుత్ అంటే సోలార్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండ్ ఎనర్జీ అనగా ఇక్కడ పవన విద్యుత్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20,350 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడుతున్నారు అనమాట. కాబట్టి కొత్తగా ఏర్పాటువుతున్న సంస్థల విషయం పైన సో ఏపీ సంబంధించినటువంటి రీజనల్ అఫైర్స్ లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్ అండి జస్టిస్ నాగరత్న గారు నియమితులు కావడం జరిగింది. సో మరి జస్టిస్ బివి నాగరత్న గారు మన భారత సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. సో సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి సీనియర్ మనకు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రజెంట్ మన సుప్రీంకోర్టులో అత్యున్నతంగా సీనియర్ ఎవరైతే ఉన్నారో మరి జస్టిస్ సూర్యకాంత్ గారు మన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి. ఈ పదవి చేపట్టిన 53వ వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టులో సీనియర్ లో రెండో వారు ఎవరంటే సో వారు నల్సాగ్ చైర్మన్ గా ఉంటారు. నల్సాగ్ చైర్మన్ గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు జస్టిస్ విక్రమ్ నాథ్ అనమాట. ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ కూడా ఒకటి ఉంటుంది. దీనికి చైర్పర్సన్గా ఎవరు నియమించడం జరిగింది జస్టిస్ సూర్యకాంత్ గారు అంటే సో ఎవరు నియమించారని జస్టిస్ బివి నాగరత్న నియమించడం జరిగింది. సో జస్టిస్ జేకే మహేశ్వరి స్థానంలో జేకే మహేశ్వరి గారు తన పదవి విరమణ చేశారు, రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆ నేపథ్యం అనమాట. జస్టిస్ బివి నాగరత్న గారు త్వరలోనే అంటే 2027లో మన భారతదేశ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టబోతున్నారు సీనియారిటీ ప్రకారం అనమాట. ఆ నేపథ్యంలో ఇది మరొక పదవి అనేది వారికి రావడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది నేపథ్యం. ప్రజెంట్ అయితే మన భారత సుప్రీంకోర్టులో బివి నాగరత్న గారు ఒక మహిళా జడ్జిగా ఉన్నారు. వారితో పాటుగా వెరీ రీసెంట్ గా జస్టిస్ వెంకట సుబ్రహ్మణ్య మోహన గారు మరొక సంబంధించిన మహిళా జడ్జిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది అనమాట. అది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వీటితో కలుపుకొని మొత్తం 12 మంది మహిళలు ఇంతవరకు మన భారత సుప్రీంకోర్టులో జడ్జిలుగా నియమితులైనట్టయింది అనమాట. అందులో మరి మొదటిగా మన భారత సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమితులైన తొలి మహిళ ఫాతిమా బీవి. తర్వాత వచ్చేసి జస్టిస్ రూమాలాల్ అండి, జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ జ్ఞానసుధ మిశ్రా,
జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ వెంకట సుబ్రహ్మణ్య మోహన గారు అనే విషయాన్ని గమనించండి. ఇందులో ఇద్దరు ప్రత్యేకత ఉంది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ వెంకట సుబ్రహ్మణ్య మోహన ప్రత్యేకత ఏంటంటే సుప్రీంకోర్టులో లాయర్గా ఉండి సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగిన వాళ్ళు అనమాట. ఓకేనండి, ప్రమోషన్ పొందిన వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డోపింగ్ అండి. అంటే క్రీడల్లో ఎక్కువ పథకాలు రావాలి, ఎక్కువ సాధించాలి, ఎక్కువ అచీవ్మెంట్ కావాలి, రికార్డ్ సాధించాలని చెప్పేసి కొందరు ఏం చేస్తున్నారండి, ఉత్ప్రేరకాలు వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు. అది కూడా నిషేధితమైనటువంటి ఉత్ప్రేరకాలు వాడుతున్నారు. అలాంటి క్యాటలిస్ట్గా ఏదైతే ఉంటుందో అది మనకి డ్రగ్స్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆ విధంగా అది వాడుతున్న నేపథ్యం అది దొరుకుతున్నారు అన్నమాట. ఎలా రక్త పరీక్ష కానీ మూత్ర పరీక్ష చేస్తున్న నేపథ్యంలో, సో ఇక బిఫోర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఇది దొరుకుతున్నారు అనమాట. ఈ క్రమంలో సో మరి డోపింగ్ పాల్పడిన దేశాల జాబితా విషయంలో ఒక సంబంధించినటువంటి అంశం వచ్చిందండి. ఇది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ అనే ఒక సంస్థ ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్ని ఒక ఇంటిగ్రిటీ చేయాలి, సమైక్యంగా ఉంచాలని చెప్పేసి ఏర్పాటు చేయబడేటువంటి ఒక సంస్థగా చెప్పొచ్చు ఇది. సో యూనిట్ అనే సంస్థ ఈ ఏఐయు అంటారు, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ వాళ్ళు ఒక సంబంధించిన నివేదిక తయారు చేశారు. నివేదిక తయారు చేస్తే 2022-2025 మధ్య భారత్ 2వ స్థానం ఉంది. ఎక్కువగా డోపింగ్ దొరికినటువంటి క్రీడాకారుల జాబితాలో 2వ స్థానం ఉంటే ఇప్పుడు సో మళ్ళీ ఏప్రిల్ 2026 నాటికి మరొక రిపోర్ట్ తయారు చేశారు. తయారు చేస్తే డోపింగ్ పాల్పడిన దేశాల జాబితాలో మనం మొదటి స్థానంకి వచ్చాం. భారత్ 162 మంది కొందరు దొరికారు, కొందరు ఆ విధంగా శిక్షణ అనుభవిస్తున్నారు, అంటే నిషేధం విధించబడ్డారు, కొందరు ఆ విధంగా ఉన్నారన్నమాట. కెన్యా 148లో అంటే 148 మంది క్రీడాకారులతో డోపింగ్లో పాల్పడి 2వ స్థానం ఉంది. భారత్ మొదటి స్థానం, రష్యా 3వ స్థానం. 60 మంది డోపింగ్లో పట్టుబడ్డ క్రీడాకారులు అనేది ఉండడం జరిగిందనమాట. ఇదంతా కూడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండి, వాడా అని అంటారండి. అంటే మ్యాంటిల్లో ఉంటుంది. వాళ్ళు మన దేశంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటారు, న్యూఢిల్లీలో ఉంటుంది. వీళ్ళందరి యొక్క సమన్వయంతోనే అథ్లెటిక్స్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ వాళ్ళు ఈ డోపింగ్ పాల్పడిన దేశాల జాబితాను చెప్పడం జరిగింది అనమాట, ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 2026 నాటికి భారత్, కెన్యా, రష్యాలు ఎక్కువగా డోపింగ్ పాల్పడేటువంటి క్రీడాకారుల జాబితాలో 3వ స్థానంలో ఉండడం జరిగింది అనమాట. షామ్ ఇన్స్టిట్యూట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అన్ని షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్లో లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అన్ని కూడా, సో టెట్ క్లాసెస్ అన్ని కూడా మనకి డిఎస్సి ఆచార్య యాప్లో లభిస్తాయి. షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యాప్లో. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ మీ అందరి కోసం ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సో మరి ఒకనా షామ్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్గా కాంపిటేటివ్ అప్డేట్స్ని, ఆఫర్స్ని, బ్యాచ్ల వివరాలని అన్నిటిని కూడా అందిస్తుంది. డైలీ కరెంట్ అఫైర్స్ని, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ని, సో ఇలా ఒక క్వశ్చన్ ఆఫ్ ది డేని అందిస్తుంది. వీటికి సంబంధించిన సమాచారం అంతా కూడా షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్, షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టాగ్రామ్ లో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.